రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్సీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్నామన్నారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పు గోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి వివరించారు. గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగు కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారన్నారు. మెట్ట ప్రాంత రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోదావరి సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టాల ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా వీడు తొలగించాలన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్నినో క్లిష్ట సమయంలో అధికారులు అందుబాటులో ఉండేలా సెలవులు రద్దు చేస్తున్నామన్నారు. పట్టిసీమ నుంచి వచ్చే నీటిని తాగునీటి, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలన్నారు. నాగార్జున సాగర్కు ఈ సీజన్లో నీళ్లు రాకపోతే 2027 జూన్ వరకు పులిచింతల, పట్టిసీమ నీళ్లను తాగునీటికి భద్రపరుచుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు.